తెలంగాణ జిల్లాల్లో వరి తర్వాత సాగయ్యే ఆహార ధాన్యపు పంటల్లో మొక్కజొన్న ఒకటి. ఖరీఫ్, రబీలో మొక్కజొన్న సాగు సాధారణమే. కానీ వేసవిలో మాత్రం నీటి లభ్యత ఉన్న చోట్ల మాత్రమే పసుపు, ప్రత్తి వంటి ఆరుతడి పంటలు తీసిన తర్వాత సాగు చేస్తుంటారు. అలా విత్తిన మొక్కజొన్న పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. ఈ దశలో కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగుతో పాటు అక్కడక్కడ ఎండు తెగులు కూడా కనిపిస్తోంది. కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ చీడపీడలను సకాలంలో నివారించుకునే వీలుందంటూ నివారణ చర్యలను సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మొక్కజొన్న పంటను ఖరీఫ్ పంటలో కాకుండా యాసంగి పంటగా కూడా సాగు చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే పత్తి తీసివేసిన తర్వాత, అంతేకాకుండా పసుపు తీసివేసిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాలలో నీటి వసతి ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందో అక్కడ ఈ యొక్క మొక్కజొన్న పంటను సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మొక్కజొన్న పంటను తొలి దశ నుంచే వివిధ రకాల చీడపురుగులు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. చీడపురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు, ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉండి పంటకు అధికంగా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. ఈ కత్తెర పురుగు అనేది మనకు 2018 సంవత్సరం నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా మన భారతదేశంలో దీని యొక్క ఉధృతి అనేది గమనించడం జరిగింది. ఈ పురుగు పంట యొక్క తొలి దశ నుంచి చివరి వరకు, అనగా కండ ఏర్పడిన తర్వాత కూడా దీని యొక్క నష్టాన్ని మనకు కలగజేస్తుంది. తొలి దశలో అయితే ఈ పురుగు అనేది తల్లి రెక్కల పురుగు ఆకుల పైభాగంలో లేదా కింది భాగంలో గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు తొలి దశలో అయితే ఈ మొక్కజొన్న యొక్క ఆకులను గోకి తినడం వలన ఆకులపైన తెల్లని చారలు అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా తెల్లని చారలను గమనించినట్లయితే మన పంటలో కత్తెర పురుగు ఉన్నదిగా గమనించాలి. పురుగు అభివృద్ధి చెందే కొద్దీ ఈ పురుగు అనేది మొక్కజొన్న యొక్క మొగిలోనికి చొచ్చుకొని పోయి ఈ యొక్క అప్పుడే అభివృద్ధి చెందుతున్న యొక్క ఆకులను పూర్తిగా కత్తిరించి వేయడం వలన మనకు నష్టం అనేది వాటిల్లుతుంది. తర్వాతి దశలో మొక్క ఎదుగుతున్న కొద్దీ ఈ పురుగు అభివృద్ధి చెందుతున్న కండెలను కూడా ఆశించి నష్టాన్ని చేయడం వలన మనకు దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మొక్కజొన్న పంట వేసినప్పుడు ఇటువంటి లక్షణాలు కనుక గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా మొక్కజొన్న పంటల్లో తొలి దశలో ముఖ్యంగా ఈ పురుగు అనేది పంట మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల మధ్యకాలంలోనే ఈ పురుగు మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కావున తొలి దశలో ముఖ్యంగా ఈ ఆకులపైన తెల్లరి చారలు గమనించిన వెంటనే ఈ వేప సంబంధిత నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో ఉన్న పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. తర్వాతి దశలో కనుక ఈ పురుగు ఉధృతిని కనుక గమనించినట్లయితే ఈ క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, అంతేకాకుండా స్పైనిటోరం అనే మందును 100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కనుక మొక్క యొక్క సుడుల్లో పడే విధంగా పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ కత్తెర పురుగు నివారణ చేసేటప్పుడు రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ యొక్క మందు పిచికారీ చేసే సమయంలో ఈ యొక్క మందు మొక్క యొక్క మొగిలో పడే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పంట తర్వాతి దశలో, అనగా చివరి దశలో కనుక ఈ యొక్క పురుగు కనుక ఆశించి మనము నష్టాన్ని కనుక గమనించినట్లయితే మనకు ఈ విషపేరను తయారు చేసుకొని ఈ యొక్క పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ యొక్క కత్తెర పురుగుతో పాటు ఈ యొక్క మొక్కజొన్న పంటలో ప్రధానంగా యాసంగి పంటలో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు కూడా మనకు 2 రకాల కాండం తొలిచే పురుగులు ఉంటాయి. అందులో ఒకటి మచ్చల కాండం తొలిచే పురుగు, రెండోది గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. ముఖ్యంగా ఈ యాసంగి పంటలో వచ్చే గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది తొలి దశలో ఈ పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. ఈ యొక్క తల్లి రెక్కల పురుగు అనేది ఆకుల భాగంలో గుడ్లను పెడుతుంది. కింది భాగంలో ఈ గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు కాండంలోనికి చొచ్చుకొని పోయి లోపల ఉండే పదార్థాన్ని పూర్తిగా తినివేయడం వలన ఈ యొక్క మొక్క అనేది, సుడి అనేది పూర్తిగా చనిపోవడం మనం గమనించవచ్చు. కావున ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ కాండం తొలిచే పురుగు కూడా మనకు కత్తెర పురుగు మాదిరిగా పంట మొలకెత్తిన 10 నుంచి 15 రోజులకే ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కావున తొలి దశలో అయితే, అనగా 2 నుంచి 4 ఆకుల దశలో ముఖ్యంగా మోనోక్రోటోఫాస్ అనే మందును 320 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే కాండం తొలిచే పురుగు బారి నుంచి ఈ యొక్క పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పంట తర్వాత దశలో కనుక ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని కనుక గమనించినట్లయితే పంట మొలకెత్తిన 35 నుంచి 40 రోజుల మధ్యకాలంలో, అనగా మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి ఒక 3 కిలోల చొప్పున మొక్కల సుడులలో కనుక వేసుకున్నట్లయితే ఈ తర్వాత దశలో వచ్చే కాండం తొలిచే పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవడం జరుగుతుంది. దీనితో పాటు మనకు
పంట ఎదిగిన తర్వాత పేనుబంక ఉధృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ పేనుబంక ఉధృతి కనుక గమనించినట్లయితే ఈ డైమిథైట్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. పురుగులతో పాటు ముఖ్యంగా మనకు కొన్ని తెగుళ్ళు కూడా ఈ యొక్క మొక్కజొన్న పంటను ఆశించి మనకు నష్టాన్ని కలగజేస్తున్నాయి. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే మొక్కజొన్నలో వచ్చే ఎండు తెగులు. అయితే ఈ ఎండు తెగులు అనేది మనకు పంట యొక్క తొలి దశలో ఉన్నప్పుడు గుర్తించలేము. పంట చివరి దశకు వచ్చినప్పుడు మాత్రమే ఈ తెగులు యొక్క ఉధృతిని గమనించడం మనం జరుగుతూ ఉంటుంది. కావున ఎండు తెగులు ఒకసారి వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగం ఉండదు. కావున దీనికి ముందుగానే జాగ్రత్త చర్యలు వహించాలి. ముఖ్యంగా ఈ ఎండు తెగులు నివారణ కోసము పంట మార్పిడిని విధిగా పాటించాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంట వేసుకునేటప్పుడు ఈ యొక్క ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగులు బారి నుంచి కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పంట లేని సమయంలో ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని ఈ యొక్క పశువుల వేడలో అభివృద్ధి చేసుకొని మనము పంట లేని సమయంలో వేసుకున్నట్లయితే ఈ భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఆ యొక్క ఎండు తెగులు శిలీంధ్రాన్ని తక్కువగా చేసి తర్వాతి పంటకు ఈ యొక్క ఎండు తెగులు రాకుండా పంటను కాపాడుతుంది. కావున ఈ యొక్క 3-4 జాగ్రత్తలు వహించినట్లయితే ఈ యొక్క మొక్కజొన్న పంటలో ఎండు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎక్కడైతే ఈ ఎండు తెగులు గమనిస్తామో ఆ మొక్కను పీకివేసి ఆ మొక్క చుట్టూ ఉన్న మొక్కలకు ఈ యొక్క కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ యొక్క మొదలలో వేర్లు తలిచే విధంగా పోసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు వ్యాప్తి చెందకుండా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందకుండా ఈ తెగులు సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతోపాటు ముఖ్యంగా మొక్కజొన్నలో కొన్ని ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఆకులపైన మచ్చలు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మచ్చలంగా గమనించినట్లయితే ఈ కార్బండిజం కానీ మ్యాంకోజెబ్ అనే మందును కానీ 2.5 గ్రాములు లీటర్ నీటికి గరికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కజొన్నలో వచ్చే మచ్చల తెగులను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు.